సీజన్ ఓజీకి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతోందా? వస్తానని చెప్పిన బాలయ్య వెనక్కి పోవడంతో ఇక పవన్ కి ఎదురే లేకుండా పోయిందా? ఆడుతుందనుకున్న హరిహర అడ్డంగా పోవడంతో ఇక ఈ పవర్ స్టార్ ఆశలన్నీ ఓజీ పైనేనా? బాలయ్య దసరా బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ ని పవన్ గట్టిగానే క్యాష్ చేసుకునేలా కనిపిస్తున్నాడు. వాస్తవానికి సెప్టెంబర్ 25న అఖండ 2కి ఓజీకి బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండదనుకున్నారు అంతా. కానీ బాలయ్య డిసెంబర్ 5కు వెళ్లిపోవడంతో దసరా బరిలో సింగిల్ గా సత్తా చూపుతానంటూ సిద్ధమైపోయాడు పవన్. అయితే హరిహర అడ్డంగా పోవడంతో ఎలాగైనా ఓజీ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి రావడంతో ఈ సినిమాపై కాస్త గట్టిగానే కాన్సంట్రేట్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఒక్కో అప్డేట్తో మరింత హైప్ పెంచుకుంటూ వస్తోంది. దీనిలో భాగంగానే ఓజీ నుండి రెండో పార్ట్ అయిన సువ్వి సువ్విని ఈ నెల 27న వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లో మరో టాక్ కొత్తగా ఊపందుకుంది. ఈ సినిమాలో పవన్ వారసుడు అఖీరానందన్ ఉన్నాడని ఓ టాక్ ఉంది. మొన్నొచ్చిన ఫైర్ స్టార్మ్ సాంగ్ లో కూడా కొన్ని విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అఖీరాకి సెట్ అవుతాయని గెస్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు తాజాగా ఈ మెగా క్యామియోపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వీడియోలో హైలైట్ అవుతోంది. ఈ సినిమాలో పవన్ 3 స్టేజెస్ లో కనిపించనున్నట్ట. అందులో పవన్ యంగ్ ఏజ్ స్టేజ్ కూడా ఒకటి. ఒకవేళ అందులో అఖీరాని కాని సెట్ చేస్తే థియేటర్స్ బ్లాస్ట్. అఖీరాకి ఇంతకు మించిన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ మరొకటి ఉండదు. ఏదేమైనా వినిపిస్తోన్న ఈ సరికొత్త అప్డేట్స్ తో పాటు దసరా సీజన్ లో ఓజీ సాలిడ్ కలెక్షన్స్ తో సత్తా చాటేలానే కనిపిస్తున్నాడు. చూడాలి ఈ విజయదశమి పవర్ స్టార్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.